కాశీలో చనిపోతే ముక్తి లభిస్తుందంటారు. అయితే కాశీలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారికి కూడా ముక్తి లభిస్తుందా? తెలుసుకుందాం. కాశీలో చనిపోయిన వాడు పరమ పాపాత్ముడైనా సరే సహజ సిద్ధంగా తన ప్రాణాన్ని కాశీ క్షేత్రంలో వదిలితే వాడికి భైరవాది యాత్ర అనంతరం ముక్తి లభిస్తుందని, తిరిగి జన్మించడని, నరకాది లోకాలను పొందడని, భైరవాది యాత్ర అనంతరం శుద్ధుడవుతాడని శాస్త్రం చెబుతోంది. ఇలా శుద్ధుడైన జీవుణ్ణి భైరవుడు తీసుకుని వెళ్లి శివుడి ఒళ్ళో కూర్చోబెడితే శివుడు వాడికి తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని కాశీకి సంబంధించిన ప్రతి గ్రంథం చెబుతోంది. అయితే కాశీలో చనిపోయిన ప్రతి ఒక్కడికి ముక్తి రాదు. వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదిద్దామనే ఆలోచనతో కాశీలో జీవించే వాడికి ఎప్పటికీ ముక్తి రాదు. మనకి తట్టుకోలేని సమస్యలు ఉన్నాయని, వాటికి చావే పరిష్కారం అనుకొని ఎలాగో చనిపోదాం అనుకుంటున్నాం కదా, అదేదో కాశీలో చనిపోతే ముక్తి లభిస్తుంది కదా అని కాశీకి వచ్చి ఒక గది అద్దెకి తీసుకుని కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుని ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే అలా ఆత్మహత్య చేసుకునే వారికి లభించే యాతనలు చాలా భయంకరంగా ఉంటాయి. వారి ఆత్మను రక్షించడానికి కాలభైరవ స్వామి కన్నెత్తి కూడా చూడడు. కాశీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడు రుద్ర పిశాచులుగా మారి కొన్ని కోట్ల జన్మల పాటు భయంకరమైన యాతనలను అనుభవిస్తారు. పిశాచి జన్మలు ప్రతిక్షణం దుఃఖభూయిష్టంగా ఉంటాయి. ఇప్పుడు మానవ జన్మలో మనం అనుభవించే కష్టాలు భరించలేమనుకుంటాం. కానీ ఇలాంటి కొన్ని కోట్ల రెట్ల కష్టాలని క్షణం క్షణం అనుభవించే జన్మలు పిశాచి జన్మలు. ఈ పిశాచి జన్మ చాలా భయంకరంగా ఉంటుంది. కాశీలో సహజ మరణం ద్వారా చనిపోయిన వాడికి మాత్రమే భైరవ యాత్ర అనంతరం ముక్తి లభిస్తుందని చెప్పబడింది. ఆత్మహత్య ద్వారా చనిపోయిన వాడికి భూమి మీద ఎక్కడా ముక్తి లభించదు. ఆత్మహత్య చేసుకున్నందుకు కొన్ని కోట్ల రెట్ల పాపాలు అంటుకొని నరకాది లోకాలలో భయంకరమైన శిక్షలు అనుభవించి తర్వాత కొన్ని నీచ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఈ మాట ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఏ బాధ అయితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడో దానికి కొన్ని కోట్ల రెట్ల బాధలు ప్రతి క్షణం చనిపోయిన తర్వాత జీవుడు అనుభవించాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మహత్య చేసుకునే బదులు మనకు వచ్చిన కష్టాన్ని ఎదిరించి నిలబడితే కొన్ని రోజుల తర్వాత తప్పకుండా సుఖాలు అనుభవించవచ్చు, ముక్తిని కూడా పొందవచ్చు.